బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా వర్ణి మండలం హమ్నాపూర్ గన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత 2 రోజుల క్రితం మేతకు వెళ్లిన మేకల్లో కొన్ని మేకలు తిరిగి రాకపోవడంతో మేకల కాపరులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు గాలించగా మృతి చెందిన మేకల కళేబరాలు లభించాయి. చిరుతపులి మేకలను చంపేసి ఉండవచ్చని అనుమానం కలిగి మేకల కాపర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక అటవీ ప్రాంతాల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లి గాలింపు చేపట్టగా చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందువల్ల గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సమీప గ్రామాల్లో మేకల కాపర్లలో భయాందోళన నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా వర్ణి మండలం హమ్నాపూర్ గన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత 2 రోజుల క్రితం మేతకు వెళ్లిన మేకల్లో కొన్ని మేకలు తిరిగి రాకపోవడంతో మేకల కాపర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు గాలించగా మృతి చెందిన మేకల కళేబరాలు లభించాయి. చిరుతపులి మేకలను చంపేసి ఉండొచ్చని అనుమానం కలిగి మేకల కాపర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ ప్రాంతాల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లి గాలింపు చేపట్టగా చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నందువల్ల గుంపులుగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సమీప గ్రామాల్లో మేకల కాపర్లలో భయాందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చిరుతపులి విషయంలో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఇటు అడవి ప్రాంతంలో ఉండవలసిన చిరుతపులులు ఇటు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సంఘటన కామారెడ్డి జిల్లా వర్ణి మండలంలో చోటు చేసుకుంది. అయితే వర్ణి మండలం హన్మపూర్ గడ్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రాణాలను అడగగా పట్టుకుని బిక్కుబిక్కున గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం మేకల కాపరిలో కొన్ని మేకలతో అడవి ప్రాంతానికి వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని మేకలు మిస్ కావడంతో ఆ బాడీ మిస్ అయ్యాయి. తర్వాత దీంతో అడవి ప్రాంతంలోని మేకల కాపులు ఎక్కడ మిస్ అయిన మేకలు కూడా గాలించే పనిలో పడ్డారు. అయితే అటవీ ప్రాంతంలో ఒక ప్రాంతంలో మృతి చెందిన మేకలు వాటి కళేబరాలను గుర్తించారు. అయితే చిత్తపులి తమ మేకలు చంపేసి ఉండవచ్చు అని చెప్పి అనుమానంతో ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. అయితే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. అక్కడ చిరుతపులి గుర్తులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే చిరుత అక్కడ చిరుతపులి సంచరిస్తుందని చెప్పి కూడా వాటిని పట్టుకునే పనిలో అటవీ శాఖ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు అటవీ ప్రాంతంలోకి, ముఖ్యంగా
గుంపులు గుంపులు వెళ్ళాలి, రాత్రి సమయంలో అసలు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్న పరిస్థితి పథకం కనిపిస్తుంది. అయితే ఆ చిరుతని ఖాళీ గుర్తుల ఆధారంగా చిరుతను పట్టుకునే పనిలో కూడా అటవీ శాఖలో అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది కామారెడ్డి జిల్లా పాత ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ లో కూడా తరచూ చిరుత పులి కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పూర్తిగా అక్కడ అటవీ ప్రాంతంలో నీటి వినియోగం లేకపోవడం, దాంతో పాటు అక్కడ అడవులు నరికేయడం వల్లనే ఇటు చిరుతపులులు గ్రామాలకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే వల్లి మండలంలో చిరుతపులి ప్రజలకు కనిపించిందో దానికి పట్టుకునే పనిలో మాత్రం అటవీ శాఖ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పొచ్చు. వెన్నెల అయితే దీనిపై స్థానికులు ఏమంటున్నారు నవీన్? అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తాము వివిధ పనుల నిమిత్తం, ఇటు వ్యవసాయ పనుల నిమిత్తం, వివిధ పనుల నిమిత్తము తాము అటవీ ప్రాంతాలకు, ఇటు పొలాలకు వెళ్తుంటామని చెప్పి ఇటు చిరుతపులి సంచారంతో తాము బయటకు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి వారు ముఖ్యంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు కూడా ఎప్పుడు ఇక్కడ ఎటు నుంచి వచ్చి చిరుతపులి తమపై దాడి చేస్తుందో అని చెప్పి కూడా బిక్కున గడపలిసిన పరిస్థితి అని చెప్పి అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ చిరుతల్ని పట్టుకోవాలని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. వెన్నెల థ్యాంక్ యూ. మనం ఒట్టిగా చేత్తోనైతే పట్టుకోలేము కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి. బరాబర్ జేసీబీ పెడితేనే దొరికింది అది బయటగా. పట్టుకోలేను చూసుడు అంటే అది చిన్నగా మామండం లేదు సార్.